నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎన్ న్యూస్. పర్కాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కలిసి గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా మేము నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులు గత 5 సంవత్సరాల నుండి మా పోరాటం కొనసాగిస్తున్నాం. ఇదే మా పోరాటాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావించిన వారు లేరు. ముఖ్యంగా చట్టసభలలో మా రైతుల గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధితుల రైతులకు నష్టం జరుగుతుందని గమనించి చెప్పిన వారు ఎవరు లేరు. ఇప్పటి వరకు దయమయులైన శ్రీ ఈటల రాజేందర్ గారు మా బాధలను స్వయంగా తెలుసుకొని నిన్నటి రోజున పార్లమెంటులో గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ భూబాధితులకు విపరీతమైన నష్టం జరుగుతుంది, మనం రోడ్లు వేయవచ్చు కానీ రైతుల దగ్గరికి సరైన నష్టపరిహారం ఇస్తేనే మనకు బాగుంటుంది, లేకపోతే రైతులు చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని మనము జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే వారు గ్రామాన ఉన్న బహిరంగ ధరల ప్రకారం సవరించి రైతులకు అందజేస్తారు. ఆ విధంగానైతేనే రోడ్లు వేయబడతాయి, లేని పక్షంలో రోడ్లు వేయలేరు. రైతులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వలేరు. ఈ విధంగా గొడవలు అవుతున్నాయి, రైతులకు చాలా అన్యాయం అవుతుంది. నేషనల్ గ్రీన్ఫీల్డ్ భారతదేశంలో మొత్తం రోడ్లు వేస్తున్నాం కానీ పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు సరైన ధరలు చెల్లించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు మా గురించి మొట్టమొదటిసారి గౌరవ పార్లమెంట్లో చట్టసభల్లో మా గురించి అతను చెప్పడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతగా ఈరోజు పర్కాల పట్టణంలో మేము పాలాభిషేకం నిర్వహించినాము. అదేవిధంగా